వీడియోలో కంప్లీట్గా అప్డేట్స్ ఉన్నాయండి. సో అంటే ఈరోజు మనకి లైవ్లో ఏం జరగబోతుంది అనేది క్లియర్గా ఇక్కడ చెప్పేస్తాను. అండ్ హౌస్లోకి ఎవరైతే రీఎంటర్ అవ్వాలనుకుంటున్నారో సో ఆ ఇద్దరు పర్సన్స్ రీఎంటర్ అయ్యారు. దాని తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడేసుకుందాం. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అప్డేట్స్. అండ్ సో వీడియోని లైక్ చేసి చూడండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కాబట్టి, అప్డేట్ వీడియో కాబట్టి. ఓకే, సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సో ఇనిషియల్గా మనం నిన్న అందరూ నామినేట్ చేసి వెళ్ళిపోయారు. మనందరికీ తెలిసిందే బర్నీ గారు అండ్ శ్రీజ లోపలికి ఎంటర్ అవుతారని. సో వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యారు హౌస్లోకి. ఓకే, హౌస్ మేట్స్కి ఎంటర్ అయ్యారు. హౌస్ మేట్స్కి ఎంటర్ అయిన తర్వాత సో లైక్ టాస్క్లు పెడతారు కాబట్టి సో 2 సపోర్టింగ్ టాస్క్లు పెట్టారు. సో 2 సపోర్టింగ్ టాస్క్లు పెట్టినప్పుడు ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి అండ్ బర్నీ గారు ఒక సైడ్ ఉంటారు అండ్ శ్రీజ గారు ఒక సైడ్ ఉంటారు. సో వీళ్ళకి హౌస్ మేట్స్ అంతా ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి హౌస్ మేట్స్ అంతా లైక్ వాళ్ళలో ఉన్న గుడ్ బ్యాడ్ అండ్ చేంజ్ చేసుకున్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిటీస్ అవన్నీ చెప్పాలన్నమాట. సో అవన్నీ చెప్తారు. అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ సెకండ్ టాస్క్ ఫిజికల్ టాస్క్ అండి. ఈ ఫిజికల్ టాస్క్ దగ్గర చాలా గట్టిగా జరిగిందంట. ఫిజికల్ టాస్క్ ఎంత గట్టిగా జరిగింది అంటే ఈ బర్నీ గారు హాస్పిటలైజ్ అయ్యారంట అండి. ఆ రేంజ్ ఫిజికల్ టాస్క్ అండి. మళ్ళీ తిరిగి వస్తారా రారా అనేది కూడా చెప్తాను మీకు. ఆ రేంజ్ ఫిజికల్ టాస్క్ అంట, మామూలు కూడా కాదు. చాలా గట్టిగా జరిగిందండి ఫిజికల్ టాస్క్. మామూలు ఫిజికల్ టాస్క్ కదండి. సో ఫస్ట్ రెజ్లింగ్ టాస్క్ జరిగింది, శ్రీజ గారు వర్సెస్ బర్నీ. ఇంత ఫిజికల్ టాస్క్ అన్నావు కదా, శ్రీజ వర్సెస్ బర్నీ కూడా రెజ్లింగ్ టాస్క్ ఒక పెద్ద టాస్కా అని మీరు అంటే సో ఓకే, అదొక టాస్క్ జరిగింది. ఇక్కడ ఏంటంటే చెప్తా. అండ్ తర్వాత శ్రీజ టీం వచ్చేసరికి సో శ్రీజ టీంలోకి వచ్చేసరికి డెమోను గౌరవ్ ఉన్నారు. అండ్ బర్నీ గారి టీంలోకి వచ్చేసరికి ఇమాన్యుయల్ అండ్ నిఖిల్. సో వీళ్ళిద్దరు అంటే వీళ్ళ దాంట్లో ఒక బాడీ బిల్డర్లు ఇద్దరు, బర్నీ గారి దాంట్లో ఒక ఇద్దరు బాడీ బిల్డర్లు. బర్నీ గారు ఒక బాడీ బిల్డర్, ఇమాన్యుయల్ ఓకే, ఇమాన్యుయల్ కూడా చాలా గేమ్ గట్టిగా ఆడగలిగే ఇమాన్యుయల్. అండ్ నెక్స్ట్ చాలా చాలా దెబ్బలు తగిలాయి, మామూలు కూడా కాదు. ఇప్పుడు ఏంటంటే ఒకనొక టైంలో ఆ ఫిజికల్ టాస్క్లు ఆడలేక ఇమాన్యుయల్ గేవ్ అప్ ఇచ్చేసి నా వల్ల కాదు ఇక నేను ఆడలేను, నా ఎనర్జీ అయిపోయింది, సో నేను గేమ్ ఆడలేనని చెప్పారు. దాని తర్వాత వచ్చేసరికి ఆ ఇమాన్యుయల్ గారి ప్లేస్లో రాము ఎంటర్ అవుతారు అనమాట. సో రాము ఎంటర్ అయ్యి రాము కూడా గేమ్ ఆడగలుగుతారు. తర్వాత ఫిజికల్ టాస్క్ చాలా గట్టి ఫిజికల్ టాస్క్. యాక్చువల్గా ఇటుపక్క డెమోను గౌరవ్ వాళ్ళిద్దరు తట్టుకోగలుగుతారు, ఇటుపక్క నిఖిల్ తట్టుకోగలుగుతాడు. సో ఇమాన్యుయల్ వల్ల కాలేదంటే ఆలోచించండి, లాస్ట్ వరకు ఆడగలిగే ఇమాన్యుయల్ ఆల్మోస్ట్ అలాంటి ఇమాన్యుయల్ నా వల్ల కాదని చెప్పి గివప్ ఇచ్చేసారంటే ఏ రేంజ్ టాస్క్ ఆలోచించండి. అంత ఈజీగా ఇమాన్యుయల్ గివప్ ఇవ్వడు. నిన్న జరిగిన సిచ్యువేషన్ తర్వాత ఇంకా అస్సలు గివప్ ఇవ్వడు నామినేషన్స్ తర్వాత. అలాంటి ఇమాన్యుయల్ గివప్ ఇచ్చేసంటే మనం అర్థం చేసుకోవాలి. గట్టి టాస్క్. రాము ఎంటర్ అవుతారు. దాని తర్వాత చాలా గట్టిగా ఫిజికల్ టచ్ జరిగిద్దంట. దాంతో స్విమ్మింగ్ పూల్లో పడిపోతారంట. సో స్విమ్మింగ్ పూల్లో పడిపోయారంట. సో ఆ బర్నీ గారు స్విమ్మింగ్ పూల్లో పడిపోయేసరికి కొంచెం గట్టిగానే ఇంజురీస్ జరిగాయంట. సో ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడాలు ఇవన్నీ జరిగాయి. సో ఇవన్నీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత సో మేబీ ఆయన హాస్పిటల్లోకి ఆయనకు వచ్చిన దానికి అది ఇది సో నాకు తెలిసి కొంచెం మినిమం రెస్ట్ కావాలా. ఎందుకంటే ఏజ్లో 40 years ఆయన ఫిజికల్గా ఫిట్ ఉన్నా కానీ బట్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి సో ఆ ఏజ్ని మనం కన్సిడర్ చేసుకుంటే ఆ ఏజ్లో ఆయన 40, 45, 42 years ఏజ్ అప్పుడు సో ఆయన చాలా గట్టిగా గేమ్ ఆడిన పర్సన్. సో అన్ని దెబ్బలు తగిలేసిన తర్వాత సో ఆబ్వియస్లీ అది తప్పదు కదా. ఇంకా ఆయన మేబీ ఆయన గేమ్స్ ఆడచ్చు ఆడకపోవచ్చు కూడా. ఆ గేమ్స్ టాస్క్లు ఆడనప్పుడు మళ్ళీ ఆయన హౌస్లో ఉండి కూడా అనవసరము అని చెప్పి ఆయన కూడా ఫీల్ అవ్వచ్చు. సో కాబట్టి మోస్ట్లీ శ్రీజ ఒక్కటే ఉండడానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉన్నాయి. సో శ్రీజ ఒక్కటే అట్ ప్రెజెంట్ అయితే హౌస్లో ఉండబోతుంది అని క్లియర్గా తెలుస్తూ ఉంది. అండ్ ఆయన అదే క్యూర్ అవ్వడానికి చాలా టైం పట్టుద్దని ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఏవైతే ఆ ఫిజికల్ టాస్క్ అయినప్పుడు చాలా దెబ్బలు తగిలాయి, ఫర్దర్గా కొంచెం టైం పడుతుందని చెప్పారంట బిగ్ బాస్ టీము. సో మోస్ట్లీ బర్నీ గారు ఇంకా ఎంటర్ అవ్వకపోవచ్చు అని చెప్పి తెలుస్తూ ఉంది అప్డేట్. సో మామూలు కూడా కదనమాట. సో ఇది బర్నీ గారి ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్. ఆయన వస్తారు, మళ్ళీ ఉంటారు, ఆయన ఆడతారు. సో బంధాల వల్ల పాపం బర్నీ గారు అలా వెళ్ళిపోయారు తప్పితే ఆయనలో ఒక పొటెన్షియాలిటీ ఉంది. టాస్క్ ఉన్నప్పుడు చాలా గట్టిగా ఆడే బర్నీ గారు, గట్టిగా మాట్లాడే బర్నీ గారు ఒక బంధాల వల్ల మాత్రమే అలా జరిగింది అని అనుకునే వాళ్ళకి సో రీఎంట్రీ అనేది బర్నీ గారి నుంచి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. రీఎంట్రీ కూడా తెచ్చుకోవాలి, ఉండాలి అని అనుకున్నారు. బట్ బర్నీ గారి రీఎంట్రీ సో ఆల్మోస్ట్ ఆయన వచ్చిన రోజే ఎగ్జిట్ అవ్విపోవడానికి మేబీ అది ఒక కారణం. బికాస్ ఆఫ్ ఫిజికల్ టాస్క్లు టూ మచ్గా ఆడటం వల్ల బర్నీ గారు బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటున్నారు. హోప్ మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్పి
హోప్ చేద్దాం. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు పాపం ఆయిషా గారు వెళ్ళిపోయారు హెల్త్ బాగాలేక. సో ఇప్పుడు బర్నీ గారు చూద్దాం మళ్ళీ వెనక్కి వస్తారేమో. ఇదనమాట లేటెస్ట్ అప్డేట్. అండ్ తర్వాత హౌస్లోకి వచ్చి రాగానే మాధురి గారు వర్సెస్ శ్రీజాగా ఫైట్ జరుగుద్ది. మాధురి గారు మేబీ ఎదురు చూస్తూ ఉండుండొచ్చు శ్రీజా కోసం, అంటే యాజ్ ఏ హౌస్మేట్గా ఆమె లోపలికి వచ్చినప్పుడు ఏంటి ఎలా ఆపాలి మనం ఆమెని, లేకుంటే శ్రీజానే ఆమెతోటి పెట్టుకోండొచ్చు. ఎందుకంటే శ్రీజ వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ మాధురి గారు రాగానే శ్రీజాని పోక్ చేశారు. సో శ్రీజాని పోక్ చేసి శ్రీజ అలా మాట్లాడారు. ఆ అమ్మాయి రాగానే సేమ్ అదే పాయింట్ మీద పోక్ చేసి మాధురి గారిని ట్రిగర్ చేశారు. సో కాబట్టి ఇప్పుడు వన్స్ శ్రీజ లోపలికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ ఆ గొడవలు జరుగుతాయి కాబట్టి గట్టిగా ఆ గొడవలు జరగడం కోసం అమ్మాయిని లోపలికి పంపించారు కాబట్టి దానికి అమ్మాయి న్యాయం చేస్తుందనే అనుకోవాలి అట్ ప్రెసెంట్. సో మాధురి గారు వస్తే శ్రీజ జరిగింది. ఇప్పుడు శ్రీజకి చాలా క్లారిటీ ఉందండి. అంటే ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తే మనకి ఓట్స్ వస్తాయి, ఎవరిని టార్గెట్ చేస్తే బయట ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు. సో అలాంటి వాళ్ళని మనం టార్గెట్ చేద్దామన్న లెక్కల అమ్మాయి దగ్గర ఉంది. సో నిన్న వచ్చినప్పుడు శ్రీజ పర్ఫెక్ట్గా కళ్యాణ్ ఎక్స్పోజ్ చేసింది. దాని తర్వాత తనూజాని కూడా ట్రై చేసింది, తనూజాతో మాట్లాడింది, తనూజ గారు అనేది చాలా గట్టిగా మాట్లాడింది. అంటే వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తే వీళ్ళిద్దరి హేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన దగ్గరికి వస్తారు, ఓకే మనకి సపోర్ట్ చేస్తారు. దాని తర్వాత మాధురి గారిని ట్రిగ్గర్ చేసింది, మాధురి గారిని పోక్ చేసింది, మాధురి గారితో గొడవ పడింది, మాధురి గారిని అసలు కేర్ కూడా చేయలేదు. మీరు ఆగడే ఇట్లా మాట్లాడింది. అంటే మాధురి గారిని హేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మాధురి గారిని ఇష్టపడని వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో మాధురి గారిని తిరిగితే సమ్మగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తారు. ఇది ఈ అమ్మాయి గేమ్ ప్లే, అది క్లారిటీగా కనిపించింది. ఓకే ఫైన్, అలాంటి గేమ్ ప్లేతో లోపలికి వెళ్ళాలి అని ఎవరైనా అనుకుంటారు. సో అలాంటి గేమ్ ప్లేతోనే లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు మొన్నటి నుంచి చెప్తూనే ఉండే, ఒక వీడియోలో కూడా చెప్పా, ఒక్క తనుజాని టార్గెట్ చేస్తే సో కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ ఉంటే కేవలం టాప్ 5 వరకు మాత్రమే వెళ్ళగలుగుతుందేమో ఆ అమ్మాయి. బట్ ఇద్దరిని టార్గెట్ చేస్తే సో వాళ్ళిద్దరిలో ఒకళ్ళు టాప్ 1, సో ఈ అమ్మాయి టాప్ 2లోకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ అమ్మాయికి ఉంటాయి. అంటే వైల్డ్ కార్డ్స్లో నుంచి టాప్ 2 వరకే వచ్చారు గౌతమ్, మేబీ ఈ అమ్మాయికి కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే వాళ్ళిద్దరిని టార్గెట్ చేయాలి. ఒకళ్ళని టార్గెట్ చేస్తే ఒకళ్ళ ఫ్రెండ్గానే మిగిలిపోతుంది అని ఆ రోజు ఏదైతే చెప్పామో మనం రివ్యూలో, ఈ అమ్మాయి లోపలికి వస్తున్నప్పుడు శ్రీజ టార్గెట్ తనూజ అన్నప్పుడు, సో ఆబ్వియస్లీ అదే చేస్తున్నారు అమ్మాయి అక్కడ క్లియర్గా, ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు. లోపలికి వచ్చిన తర్వాత మేబీ ఫ్రెండ్ అవ్వచ్చేమో కళ్యాణ్ తోటి, కొంచెం ర్యాపో మెయింటైన్ చేయటమో, అది కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కళ్యాణ్కి అగెనెస్ట్గా గేమ్ ఆడుతూ ఉంటే కళ్యాణ్ హేటర్స్ కూడా బయట చాలా మంది ఉన్నారు. కళ్యాణ్ని హేట్ చేసే వాళ్ళు కూడా, అంటే లైక్ అక్కడ ఉన్న ఓటింగ్కి కళ్యాణ్ పర్ఫార్మెన్స్కి సంబంధం లేదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు, తనుజ పర్ఫార్మెన్స్కి తనుజ ఓటింగ్కి సంబంధం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరికి అగెనెస్ట్గా అమ్మాయి గేమ్ ఆడగలిగితే సో ఆ అమ్మాయి నెక్స్ట్ లెవెల్ ఉండగలుగుతుంది. అండ్ బర్నీ గారు కూడా ఇంజూర్ అంటున్నారు, సో బర్నీ గారు కూడా మోస్ట్లీ రాకపోవచ్చు కూడా అంటున్నారు. కాబట్టి సో మేబీ ఈ అమ్మాయి ఒకటే ఉంటే గట్టిగా టాప్ 5 ఇంకా గట్టిగా ఉంటుంది ఈ అమ్మాయి గేమ్. సో అదనమాట లేటెస్ట్ అప్డేట్స్. సో వీడియో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే జై హింద్.